కర్నూలు జిల్లా నవోదయ విద్యాలయాలలో అక్రమాలకు తెరలేపినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కాజా భాష గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా కర్నూలు కలెక్టరేట్ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్కు ఏ విధంగా ఆధార్ కార్డును మ్యానిపులేట్ చేస్తే ఆ యొక్క విద్యార్థుల వయసు ఆ యొక్క అప్లికేషన్ అప్లై చేయడానికి సరిగా ఉంటుందో ఆ విధంగా దాన్ని తారుమారు చేసి అప్లై చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మారుమూల ప్రాంతాలైన పొలగొంద, కోసిగి, అదేవిధంగా చాగలమర్రి, ఆలగడ్డ లాంటి ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో బోగస్ రికార్డులను సృష్టించి ఈరోజు అటెండెన్స్లను మేనేజ్ చేసి ఈ యొక్క నవోదయ విద్యాలయాలలో విద్యార్థులు అక్కడ పాఠశాలలో ఉండకపోయినా ఆయన కోచింగ్ సెంటర్ అయినటువంటి విక్టోరియా నవోదయ కోచింగ్ సెంటర్లో ఈరోజు పుష్కలంగా విద్యార్థులు చదువుతున్న పరిస్థితి. గత జిల్లా విద్యాశాఖ అధికారి అదే నవోదయ విక్టోరియా కోచింగ్ సెంటర్పై దాడి చేసి అక్కడ ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు, వాళ్ళు ఏ పాఠశాల విద్యార్థులు అని ఈ యొక్క స్పష్టమైన రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని పట్టించుకోకుండా ఈరోజు ఆయన మీద ఎంక్వైరీ చేయమని డిప్యూటీ డిఓ గారు ఆదేశిస్తే ఆయనకి వత్తాసు పలుకుతున్నటువంటి డిప్యూటీ డిఓ ఇంతవరకు ఎంక్వైరీ చేయకపోవటం, అదేవిధంగా ఎంక్వైరీలో ఉండి కూడా విద్యార్థి సంఘాలపైన మాపై అదేవిధంగా ఎంక్వైరీ ఆఫీసర్ అయిన విద్యాశాఖ అధికారులు భయాందోళన గురి చేస్తున్నటువంటి కాజా భాష గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా విద్యార్థి చట్టం ప్రకారంగా సెక్షన్ 28 ప్రకారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడై ఉండి కూడా ఏ ఒక్క కోచింగ్ సెంటర్ నిర్వహించరాదు. అయినా కూడా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ కోట్లాను కోట్లు వ్యాపారం చేసుకుంటూ పేద బడుగు బలహీన విద్యార్థుల రక్తాన్ని తాగుతున్నటువంటి కాజా భాషను తక్షణమే సస్పెండ్ చేయాలని గత ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జిల్లా విద్యాశాఖ యంత్రాంగానికి ఇచ్చింది. అయినా ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టర్ గారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ యొక్క అక్రమార్కునికి వత్తాసు పలకడం, ఆ యొక్క అక్రమార్కునికి అండదండలుగా నిలబడడం సిగ్గుచేటు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేసి ఆయనకు వత్తాసు పలుకుతున్నటువంటి ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వారిని సైతం సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద బడుగు బలహీన విద్యార్థులకు అందవలసిన సీట్లను పక్కదారి పట్టిస్తున్నటువంటి కాజా భాష గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఉదయ్ కుమార్, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. కాజా భాష నవోదయ స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవోదయ కోచింగ్ సెంటర్ అయినటువంటి యాజమాన్యం ఆయన ఎమ్మెల్యేనూరు పట్టణంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు.